ఈరోజు నా ఛానల్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా మంచి మంచి కామెంట్లే పెడతారు. ఎవరు ఎక్కడ బ్యాడ్ కామెంట్లు పెట్టరు. నిన్న 3-4 రోజుల నుంచి నా వీడియోల కింద ఒక బ్రదర్ వచ్చి ఆయన కామెంట్లు పెడుతున్నారు. అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా, ఒకే పెళ్ళి ఒకే భార్య ఇలా ఉండాలి కదా అని చెప్పేసి దీని మీద వీడియో చేయండి, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. 3 రోజులుగా పాపం ఆయన కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలని నాకు తెలిసిన విషయాలను వీడియో చేస్తున్నాను. నిన్న కూడా ఆయన కామెంట్ పెట్టారు. ఆయనకు భార్య చనిపోయారంట, 2 కొడుకులు ఉన్నారు. ఒక అబ్బాయికి 18 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 20 సంవత్సరాలు. భార్య చనిపోయి 8 ఏళ్ళు ఏమో అవుతుంది. ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా చక్కగా పిల్లల్ని పెంచుకొస్తున్నారంట. ఒకే పెళ్ళి ఒకే భార్య, దానికే నేను కట్టుబడి ఉంటాను, ఇంకో భార్య అంటే నా జీవితంలో నేను స్వీకరించలేను, నాకు ఇష్టం ఉండదని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని చక్కగా కామెంట్ రూపంలో చెప్పారు. అలాంటి వాళ్ళ మాటలు నిజంగా ఈ కాలం పిల్లలకి ఎంత ఉపయోగపడతాయండి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా నాకు తెలిసిన విషయాల్ని నేను వీడియో రూపంలో చేస్తున్నాను. ఆయన కూడా బాగానే చెప్పారమ్మా అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. అయితే ఎవడో నిన్న ఒకడు ఏదో మహేష్ బాబు ఎవడో, వాడి పేరు ఫోటో లేదు ఏమీ లేదు, ఐడియా నుండి వచ్చి కామెంట్లు పెడుతున్నారు. మీరు 3వ పెళ్లి చేసుకోమని భలే చెప్తున్నారే వావ్ అంటున్నాడు. మళ్ళీ వచ్చి ఏమంటున్నాడంటే, ఎందుకండి ఇప్పుడు 30-40 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళు ఉన్నారు, చక్కగా హాస్టల్లో ఉంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి ఉండొచ్చు, ఇంకా పెళ్ళి ఎందుకని చెప్పేసి ఇలాంటి కామెంట్లన్నీ పెడుతున్నాడు. ఏంటో మరి వాడు ఎవడో నాకు తెలియదు కానీ మరి వాడికి పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా, మరి వాడిని అలా గాలికి వదిలేశారా ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ప్రతిరోజు మన కుటుంబాల్లో జరిగే విషయాలు, మనం పడే ఇబ్బందులు, ఇలాంటి వాటి గురించే మన వీడియోలు ఉంటాయి. ఎవరికి కూడా బాధ కలిగించేలాగా ఉండవు, కాంట్రవర్సీలు ఉండవు, ఎవరిని తిట్టడం, బూతులు మాట్లాడడం ఇలాంటివి ఏమీ ఉండవు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వీడియో మొత్తం చూడకుండా నేనేదో పెద్ద సలహా ఇచ్చి మీరు ఇలా చేయండి అని అన్నట్టు మాట్లాడతారు. ఎవరిని చేసుకోమన్నాను, ఎవరిని వద్దనా అన్న విషయం ఆ వీడియోలో క్లియర్గా ఉంది. అంటే వీడియో చూడకుండానే వచ్చేసి ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టేసి వెళ్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు కామెంట్ పెట్టారు అని అంటే మీరు పెట్టే కామెంట్ నేను చదవడం కాదు, బయట వాళ్ళే ఎక్కువ చదువుతారు. ఎవరైనా కామెంట్ పెడదామని అక్కడికి వచ్చారని అంటే నా ముందు ఎవరు ఏ కామెంట్ పెట్టారని వాళ్ళు కూడా ఆ కామెంట్లు చదివిన తర్వాత కింద కామెంట్ చేస్తారు. వీడియో మొత్తం చూడకుండానే ఇలా పిచ్చి కామెంట్లు పెడితే మరి ఏమనాలి? ఈసారి ఇంకో కామెంట్ అలాగే వచ్చిందనుకోండి, దాన్ని ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను, అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. చూడండి, ఎవరన్నా ఒక కామెంట్ పెట్టేటప్పుడు చక్కగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎదటి వాళ్ళు చదివినా సరే ఇబ్బంది లేకుండా ఉండాలి. మీరు చదువుకున్న వాళ్లే కదా, తెలివిగా ఆలోచించి కామెంట్ పెట్టండి. మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ మీకు కూడా ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మీరు ఇప్పుడు కుర్రోళ్ళు అయ్యి ఉంటారు, కుర్రోళ్ళు కాబట్టి మంచి ఇదిగా ఉంటారు కాబట్టి మీకు మేము చెప్పే విషయాలు నచ్చవు. మీకు నచ్చే వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చిన కామెంట్లు పెట్టండి. మాలాంటి ఫ్యామిలీ విషయాలు చెప్పే వాళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి ఎవ్వరూ రాకండి. ఆ వీడియోలోనే మొత్తం ఆన్సర్ ఇచ్చాను, అయినా సరే మళ్ళీ వచ్చి వీడియో చూడకుండా ఏంటో ప్రశ్నలు వేస్తారు. ఎలా చెప్పాలి నేను? అంటే మీకోసం మళ్ళీ నేను ఇంకొక వీడియో చేయాలా? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కాబట్టి అలా టైం వేస్ట్ చేయకండి. మీ ఒక్కరి కోసం పనికిమాలిన వీడియోలు చేసామనుకో, బాగా చూసేవాళ్ళు వాళ్ళు చిరాకు పడతారు. మీరు ఏంటంటే ఈ జనాలు ఎలా అంటే పనికొచ్చే వీడియోలను వైరల్ చేయరు, పనికిమాలిన వీడియోలు అన్నిటినీ కూడా వైరల్ చేస్తారు. ఈ బ్రెడ్ ముక్కల కోసం పూసలు అమ్ముకునే వాళ్ళని, ఎక్కడో జాతరలో డ్యాన్సులు వేసే వాళ్ళని, వీళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఇంత మంచి విషయాలు చెప్తున్నామే మేము. ప్రతి ఫ్యామిలీలోనూ ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు, కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు, గొడవలు పడేవాళ్ళు ఉన్నారు, ఆస్తి తగాదాలు, తల్లిదండ్రులను చూడని వాళ్ళు, తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము సేకరించి మేము ముందుకు తీసుకొస్తాం. చాలా మంది చక్కగా చూసి మంచి విషయాలు చెప్పారండి, మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది, మేము ఇబ్బందులు పడుతున్నామని ఇలా మంచి మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేము పెట్టేది ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇలా జాగ్రత్తగా ఉండండి, ఇలా కూడా జరుగుతున్నాయని చక్కగా మేము తెలియజేస్తుంటే మాలాంటి వీడియోలు ఎవరు కూడా ఒక లైక్ కొట్టరు, అసలు వైరల్ కూడా చేయరు. పనికి మాలనివి బ్రెడ్ ముక్కలోనూ వీటి గురించి పోసలు అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడికో తీసుకువెళ్తారు. అవి ఉపయోగపడేవాటి చెప్పండి? ఎవరన్నా అప్పులు అడుగుతారు చూసారా, బిజినెస్లో లాస్ అయిపోయిన వాళ్ళకి మేము రిచ్ పేదవాళ్ళం అని అడుగుతారు చూసారా, అలాంటి వాళ్ళ వీడియోలను వైరల్ చేస్తారు. ఏమన్నా అర్థం ఉండాలి కదండి. ఏదన్నా టైటిల్ పెట్టేసి మా ఇంట్లో జరిగింది ఇది మీకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అనగానే పొలోమంటూ వేలల్లో వెళ్ళిపోయి అక్కడ చూసేస్తూ ఉంటారు. అంటే కష్టాలు మాలాంటి వాళ్ళకు ఉండవా? బాగా రిచ్ ఉన్న వాళ్ళకే కష్టాలు ఉంటాయా? అలాంటి వాళ్ళకే మీరు సాయం చేస్తారా? మామూలు వాళ్ళకి ఎవరు సాయం చేయరా? ఈ విషయం గురించి కూడా నేను 2-3 రోజుల నుంచి మాట్లాడదామని అనుకున్నాను. నేను ఎందుకు ఆలోచించానంటే హెల్త్కు సంబంధించిన ఇష్యూ అని అంటున్నారు కాబట్టి నాకు ఎందుకో కొంచెం ఆలోచించి చేయడం బెటర్ అని నేను ఆగిపోయాను. కానీ అంత రిచ్ ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అండి, అందరినీ డబ్బులు అడగాల్సినంత అవసరమా? వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారా? ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి?
ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏవో ఒకటి కష్టాలు ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. భార్యాభర్తల సంపాదన సరిపోక పిల్లలతో ఇబ్బందులు పడేవాళ్ళే ఆడవాళ్ళు పాపం ఏదో ఒక చిన్న ఛానల్ పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరు వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకొని వీడియోలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరో చూడరు, అలాంటి వాళ్ళకు కనీసం ఒక లైక్ కూడా కొట్టరు. డబ్బున్న వాళ్ళని ఇంకా 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 పెంచాలని చూస్తారు. అండ్ అడిగే వాళ్ళకి సిగ్గు లేకపోయినా ఇచ్చే వాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా. బిచ్చగాళ్ళలో కూడా హై క్లాస్ బిచ్చగాళ్ళు ఉంటారని అదే మొన్న ఆ జ్యోతక్క చెప్పింది చూడండి ప్రసాదం టైంలోను. అలా ఉందన్నమాట ఈ వ్యవహారం. మంచి వీడియోలు చేసి తెల్లారు లేస్తే మనకు ఉపయోగపడే వీడియోలను మేము చేస్తుంటే అలాంటివి ఎవ్వరు కూడా చూడరు. ప్రేక్షక దేవుళ్ళు అని అంటారు. దేనికండి ప్రేక్షకులు అంటే? యూట్యూబ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు చూసారంటే మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళే. చూస్తున్నారు కాబట్టి మాకేదో ₹1 డబ్బులు వస్తున్నాయి. అందుకని మేము మిమ్మల్ని గౌరవించాలి. మేడం ఈ వీడియో చేయండి అని మాకు ఎన్నో కామెంట్లు వస్తూ ఉంటాయి. అందులో ఏదో ఒక కామెంట్ని సెలెక్ట్ చేసుకుని ఇది జనాలకు అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి దాని గురించి తెలుసుకొని సెర్చ్ చేసి ఆ వీడియో చేయడం జరుగుతుంది. ఒక వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది అది చేసే వాళ్ళకి మాకే తెలుస్తుంది. ఇందులో మన క్రియేటర్స్కి చాలామందికి తెలుసు. దాన్ని అర్థం చేసుకోవడం మానేసి ఏంటో పనికిమాలిన వాళ్ళందరినీ వైరల్ చేస్తూ ఉంటారు. అప్పులు అడిగే వాళ్ళందరినీ వైరల్ చేస్తూ ఉంటారు. మన కళ్ళ ముందు అంత కనబడుతున్నారు. వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళు, ఎంత లేని వాళ్ళు, ఎంత పేదవాళ్ళు అనేది తెల్లారు లేస్తే మీరు చూస్తూ ఉంటారు. అయినా సరే దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి వాటికి అన్నిటికీ కూడా మేము వ్యతిరేకంగా మాట్లాడతాం. అయినా సరే మా వీడియోలకు ఒక లైక్ కొట్టరు, ఒక హైప్ కూడా కొట్టరు. కనీసం వీడియో కూడా పూర్తిగా చూడరు. మీకు ఏదైనా కష్టం వచ్చిందనంటే మీకు ₹1 ఇస్తారా చెప్పండి? ఇప్పుడు మీ ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, తిరిగి మళ్ళీ ఇస్తారా? నిజంగా నిజాయితీ పరులు అయితే కొంచెం ఆలస్యమైనా సరే మీ అందరి డబ్బులు మేము ఇచ్చేస్తాము, అర్జెంటుగా ఈ ఇబ్బంది వచ్చింది అందుకే మిమ్మల్ని అడుగుతున్నానని ఈ రకంగా చెప్పాలి. నిజంగా యూట్యూబ్ ప్రేక్షకులను వాళ్ళు కనుక గౌరవిస్తే ఎవరైతే డబ్బులు సాయం చేశారో వాళ్ళందరి పేర్లు చెప్పి మళ్ళీ మీకు తిరిగిస్తాము అని చెప్పేసి ధన్యవాదాలు చెప్పాలి. చూడండి ఇప్పుడు వాళ్ళకేదో మీరు డబ్బులు ఇచ్చారని దాన్ని హేళన చేసి తప్పుగా మాట్లాడడం కాదు. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. పాపం చిన్న స్థాయి నుండి వస్తున్నారే క్రియేటర్స్, మంచి మంచి వీడియోలను చేస్తున్నారు. వీళ్ళకు కూడా కొంచెం సపోర్ట్గా నిలబడదాము. వీళ్ళేమి పాపం మనల్ని డబ్బులు అడగలేదు కదా అని మీరు కూడా కొంచెం మంచి మైండ్ సెట్తో ఆలోచించారనుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. బాగున్న వాళ్ళే ఇంకా ఇంకా పైన కూర్చోబెడితే ఇంకా బాగోలేని వాళ్ళందరూ ఎప్పుడు అలా అట్టడుగులో కింద ఉండిపోవాల్సిందేనండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మంచి విషయాలు చెప్తున్నారు. పాపం ఇలాంటి వాళ్ళకి కొంచెం మనం ఈ సాయం చేద్దామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. సాయం చేయడం అని అంటే మీరు ఏదో డబ్బు సాయం, గిఫ్ట్ల సాయం ఇది కాదు. సాయం అంటే ఏదో మా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టడమో, ఒక హైప్ కొట్టడమో ఇలాంటివి చేస్తే చాలు. అదే మీరు ఇచ్చిన పెద్ద సాయం. కానీ ఇంకా బాగున్న వాళ్ళనే ఇంకా ఇంకా పైకి లేపుతున్నారని అంటే ఏం అర్థం ఉందండి? మేము ఎప్పుడు కూడా యూట్యూబ్ ప్రేక్షకులని దేవుళ్ళగానే భావిస్తాం. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు. ఎన్ని వీడియోలు పెట్టినా మీరు చూడలేదనుకోండి ఏంటి ప్రయోజనం? మీకు నచ్చే విధంగా చేయడమే కదా మా పని. పనికి మాలిన వీడియోలు చేసే వాళ్ళని ఎక్కడికో తీసుకువెళ్ళడం కాదు. మాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా నిలబడండి. మేము ఇంత మంచి విషయాలు చెప్తున్నాము. ఈ కాలం పిల్లలు పెళ్లి విషయాలే కానివ్వండి, విడాకుల విషయాలు ఎంత దారుణంగా ఉంది సొసైటీ. అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించాలని మా ప్రయత్నంగా మేము చేస్తుంటే అలాంటి వాళ్ళని ఎవరు కూడా మెచ్చుకోరు. మేము 2 ఏళ్ల నుంచి కష్టపడి ఇంతంత మంచి మంచి వీడియోలు చేస్తుంటే ఎక్కడున్నావురా అని అంటే అక్కడే ఉన్నాం. అది పరిస్థితి అనమాట. ఎందుకు ఈవేళ ఇంత ఇదిగా చెప్తున్నానంటే బాధ అనిపిస్తుంది. ఏంటి పనికిమాలిన వీడియోలన్నీ అందరూ హైలైట్ చేస్తారే, ఇంత కష్టపడి ఇంత ఫ్యామిలీలకు సంబంధించిన విషయాలు ప్రతిరోజు మన కుటుంబాల్లో జరిగే ఇబ్బందుల గురించి ఇంత చక్కగా మంచి వీడియోలు చేస్తుంటే ఎవరు కూడా ఎందుకు చూడరేంటి, మన వీడియోలు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే బాధగానే ఉంటుంది. అప్పుల్లోనే ఇబ్బందుల్లో ఉన్నామని అంటే వాళ్ళ వీడియోలు చూసేస్తారు. బంగారాల గురించి, చీరల గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ వీడియోలని వాళ్ళని హైప్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంత మంచి విషయాలు చెప్తుంటే మన వీడియోలు ఎందుకు నచ్చట్లేదని కొంచెం బాధగా కూడా అనిపించింది. మా వెనకాల కూడా ఇబ్బందులు, కష్టాలు చాలా ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా బయటకు వచ్చి చెప్పుకోము. మా వెనకాల కూడా ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. అయినా కూడా మేము ఎక్కడా బయట పెట్టుకోకుండా కెమెరా ముందుకు వచ్చి చక్కగా మీకు మంచి మంచి వీడియోలను అందించాలన్నదే మా ఆలోచన. ఇప్పటి వరకు నేను పెట్టిన ఏ వీడియోలోనూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఇలాంటి మాటలు ఎక్కడా కూడా వాడను. నచ్చితే మీరే చేస్తారు కదా అని అన్న ఇదితోటి నేను ఏ వీడియోలో కూడా అడగను. ఇప్పటి వరకు కూడా 38,000 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా నేను అడిగితేనే వచ్చారండి. నా వీడియోలు నచ్చితేనే కదా వచ్చారు. అలాగే మీరందరి సహాయంతో ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికన్నా బాధ అనిపిస్తే కనుక తప్పుగా అర్థం చేసుకోకండి. మేము
ఎప్పుడు కూడా యూట్యూబ్ ప్రేక్షకుల్ని దేవుళ్ళలాగానే గౌరవిస్తాం. ముందు మీకు మర్యాద ఇచ్చిన తర్వాతే ఏదైనా సరే. ఎవరన్నా కామెంట్ పెట్టేటప్పుడు వీడియోలు మొత్తం చూసి అప్పుడు కామెంట్ పెట్టండి. ఆ వీడియో మీకు సూట్ అయితేనే కామెంట్ పెట్టండి, లేకపోతే పెట్టకండి. నేను చేసింది 60-70 ఏళ్ల ఏజ్ ఉన్న వాళ్ళ కోసం వీడియో చేశాను అనుకోండి, ఓ 25 ఏళ్ళ కుర్రోడు వచ్చి అక్కడ కామెంట్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే ఈ అబ్బాయికి అంత అనుభవం ఉండదు. 25 ఏళ్ళ కుర్రోడు వచ్చి, తాడు బొంగరం లేనివాడు వచ్చి, పెళ్లి చేసుకోలేని వాడు వచ్చి అక్కడికి వచ్చి ఏదో పిచ్చి కామెంట్ పెడితే వాడికి జీవితం అంటే ఏం అర్థమవుతుంది? వాడికి అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా? వాడు అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. నా ఛానల్లో ఎక్కువ ఉన్నవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్లే ఉంటారు. మరి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగానే నేను వీడియోలు చేస్తాను. ఈ రోజున ఎందుకో బాధ అనిపించింది. అంటే జనాలకు ఇంకా ఏం కావాలి, జనాలు ఇంకా ఏం కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను. నాలో ఎక్కడ ఏ మార్పు రాలేదు. కాబట్టి అది అందరూ గమనించండి. మా వీడియోలను కనుక చూసి కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజున నాకు ఎందుకో బాధ అనిపించింది, అందుకోసమనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.